హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక వార్త విన్నా. అది బాధాకరమైన విషయం, మీతో కూడా పంచుకుంటా. ప్రేమ దోమలని ఒక యూట్యూబర్ వైష్ణవి అనే ఒక అమ్మాయి 3 సంవత్సరాల నుంచి అతను ప్రేమించిండని, నువ్వు లేకుంటే నేను బతకా అని, చచ్చిపోతా అని చెప్పిండని పెళ్ళి చేశారు. పెళ్ళి చేస్తే ప్రేమ అంటే ఇదేనా? ప్రేమ చంపేస్తుందా? ప్రేమ హత్య చేస్తుందా? ప్రేమ బాధ పెడుతుందా? ప్రేమ కష్టపెడుతుందా? ప్రేమ తల్లిదండ్రులని బాధ పెడుతుందా? ప్రేమ అనేది బంధువులని, అన్నదమ్ముల్ని, అందరినీ అలగం బలగం అందరినీ బాధ పెడుతుందా? ఇదేనా ప్రేమ? ఇలాంటిదేనా ప్రేమ? ఇలాంటిదేనా ప్రేమాయణం? ప్రేమ మంచి చూసుకుంటుంది. సంపెంత కసి ప్రేమలో ఉంటుందా? ప్రేమ కాదు. ఇది పచ్చి మోసం, పచ్చి నాటకం, పచ్చి డ్రామా. సరదా కోసమే వీళ్ళు ప్రేమిస్తున్నారే కానీ, దొంగ ప్రేమలు చూపెడుతున్నారే కానీ, నిజంగా ప్రేమాయణము నడిపే ప్రతి ఒక్కరూ. ఇప్పుడు వైష్ణవి చనిపోయింది, చంపేసింది కత్తితోటి పొడిచి. పోనీ కత్తితోటి పొడిచి చంపేసినాక వీడిని కూడా చట్టం తీసుకురావాలి. ఏంటంటే వీడిని కూడా అందులో చంపేసి, లేకుంటే సజీవంగా అందులో ఆమెతోటి వేసేయాల, సమాధి చేసేయాలా, లేకుంటే కట్టెలల్లో కాలగొడితే కట్టెలలో వేసేయాల బంధించి. ఎందుకంటే ప్రేమించిన ప్రతి ఒక్క నా కొడుకు ఒక్కటి ఎవరైనా సరే చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోవాలి. అలాంటి చట్టం తేవాలి. అయితే తల్లిదండ్రులకు సుఖం ఉంటుంది, చంపేసిన వాళ్ళకు, చంపేసేటోళ్లకు, ప్రేమించిన వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. భయం లేకుండా అయిపోతుంది. తల్లిదండ్రుల్ని బాధ పెట్టి, కుటుంబాన్ని శోకం పెట్టి, వీళ్ళు ఏదో 18-19 ఏళ్ళు రాగానే నేనేదో పెద్ద తోపుని, నాకు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, నేను నా చేతుల మీద, నా కాళ్ళ మీద నేను బ్రతుకుతా, నేను మంచి జీవితం ఉంటుంది నాకు అని వీళ్ళు ఏదో విర్రవీగి ప్రేమలు పడి గిట్ల లాస్ట్ గిట్ల వైష్ణవిలాగా చనిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఈ ప్రేమలు చట్టం ఉంది కనుక, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది, కరెక్టే. కానీ సంపెంత ప్రేమ సూయిస్తుండ అంటాడు డ్రామా. ఎవరైనా సరే యువతకు నేను ఒక విషయం చెప్తా. తల్లిదండ్రులు 20 సంవత్సరాలు ప్రేమించి పెళ్ళి చేసే వరకు ఓపిక పట్టండి. ఎవరో ఇష్టపడ్డారని, నువ్వు లేకుంటే నేను బతకా అని చెప్పిన మాత్రాన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు, ఎంత శోకం మిగిల్చిపోతారు. మీరు ప్రేమిస్తారు కరెక్టే, ఒక్కొన్నే వాడు చంపేసే చనిపోతివి. మరలా వీళ్ళకు బాధ పెట్టి, ఒక్క విషయంలో కాదు, ప్రేమలు దోమలు అని ప్రేమించి పెళ్లి చేస్తే ఇట్లుంటుంది సిచ్యువేషన్. జర జాగ్రత్తగా ఉండండి. ఎవరి ప్రేమలు దోమలు నమ్మకండి, నమ్మి మోసపోకండి. మీరు ఒక్కొని ప్రేమను చూస్తారు, కానీ వెనుక 100 మంది ప్రేమలు దూరం అవుతారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారు. ప్రేమించి చేసుకున్న వాళ్ళ ఎవరు సక్సెస్ అవుతున్నారు? 10 పెళ్ళిళ్ళల్లో 6 విడాకులు అవుతున్నాయి, లేకుంటే ఒక 2 హత్యలు, ఆత్మహత్యలు అవుతున్నాయి. అది వాస్తవం కాదు. ప్రేమలు కావివి, వ్యామోహం, దొంగ ప్రేమలు. ఏదో అందరూ ప్రేమిస్తున్నారు కదా అని ప్రేమించి, ఈ వయసు పెద్ద తోపును నేనే అని చెప్పి వీనికి తింటానికి దమిడి ఉండయి, కానీ ప్రేమలు కావాలి. అందుకోసమే ఎవరిని నమ్మకండి యువత, నమ్మి మోసపోకండి. పోనీ ప్రేమిస్తే ప్రేమించుండ్రి, కానీ తల్లిదండ్రులు బాధపడకుండా మీరు సెట్ అయిన తర్వాత, మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టిన తర్వాత, తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులని బాధ పెట్టకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఒక గౌరవం ఉంటుంది. సమాజంలో తల ఎత్తుకొని బతుకుతారు, తల నిలబెడతారు. తల్లిదండ్రుల విలువలు ఉంటాయి, మీ విలువలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి. మీరు ప్రేమిస్తే ఒక్కడే ఉంటాడు, మీకు అందరూ దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు. ఎవరు నేర్పారు ఈ పిచ్చి వ్యవహారం?
చాలా బాధేస్తున్నది. ఎందుకంటే ఈ వైష్ణవి ఎంత గుడ్డిగా నమ్మింది, అతన్ని నమ్మి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసిండ్రు. ఏదో పాడి వాళ్ళ ఏదో కానీ అని చచ్చిపోతా అని భయపెడితే అసలు చాలా బాధేస్తున్నది. అసలు ఆమెను చంపేయడము, అది దొంగ ప్రేమలు, ఇవి మంచిది కాదు. ఒక్క విషయం చెప్తున్నా, వీని మాత్రం ఖచ్చితంగా దొరకబట్టి అందులోనే కాలగొట్టేయండి, లేకుంటే సమాధి పెట్టేయండి. అట్లయితే ఎవడైనా సరే ప్రేమించి చంపేసినోడు, చంపేసింది ఎవరైనా సరే ఇద్దరిని ఖతం పెట్టేయాలి. అయితే సమాజం భయపడుతుంది. ప్రేమలు అనేది ఒక సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, అది ప్రేమ అంటారు దాన్ని. నువ్వు సెట్ అయినావు, వెనకాతను బుద్ధిమంతుడా, మంచివాడా, మంచోడు కాదా, జ్ఞానవంతుడా, నన్ను పోషిస్తాడా, నేను ఏదైనా కసురుకుంటే ఆయన బాధపడతాడా లేదా, ఇవన్నీ ఇంకిత జ్ఞానం ఉండవు. మీకు అది ప్రేమనే కనబడుతుంది. కానీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచన చేయండి. ప్రేమలు ఉన్న వాళ్ళంతా, ప్రేమ పడేటోళ్ళంతా ఇలాంటి గతి రావచ్చు, ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. దానికోసమే ఇక ఏం చేస్తాం, తల్లిదండ్రులుగా మేము ఏం చేయగలం, మనం ఏం చేయగలం. వాళ్ళ ప్రేమాయణం ఎంత డేంజరో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వైష్ణవి వల్ల ఎంతమంది బాధపడ్డారు. ఆమె ఒక్క సుఖం వల్ల, ఒక్కోని కోసం, ఒక్కదాని కోసం ఇంత హత్య చేసి పెట్టిండు. సరే, ఇలాంటివి జరగకుండా చూడాలంటే వాణ్ణి కూడా చంపేయాలి, వాణ్ణి కూడా సమాధి పెట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకేమన్నా డౌట్ వస్తే కామెంట్లో తెలియచేయండి, ఏం చేస్తే బాగుంటుందో. సరే, బాయ్.